సముద్రపు కింద కేబుల్ దీనికి ఇప్పుడు గూగుల్ మెటా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. భారత్లో డేటా సెంటర్ విప్లవం నేపథ్యంలో భారతదేశంలో స్థానిక దిగ్గజాలైనటువంటి రిలయన్స్ జియో, భారత ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్లకి చేదు వార్త అని చెప్పాలి. 2025 తొలి త్రైమాసికం కల్లా ముంబైలో బ్లూ రామన్ సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్ని ఆవిష్కరించే పనిలో గూగుల్ ఉందట. $400 మిలియన్ అంటే 3,400 కోట్ల పెట్టుబడులతో 218 TBPS సామర్థ్యంతో ఇది రాబోతుందంట. ఇందులో ఇటలీకి చెందిన స్పార్కిల్ పెట్టుబడులు కూడా ఉన్నాయట. మరోవైపు మెటా $2 బిలియన్ సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్టు మీద పనిచేస్తుందట. 500 TBPS సామర్థ్యంతో 3 ఏళ్లలోగా దీన్ని పూర్తి చేయబోతున్నారట. ఈ ప్రాజెక్టు భారత్ వినియోగదారు ఎంటర్ప్రైజ్ AI మార్కెట్లో అతిపెద్ద మార్కెట్గా నిలబోతున్నారు అని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ప్రారంభంలో $2 బిలియన్ పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టు ఏం $10 బిలియన్ వరకు పెరుగుతుందట. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 1 గిగావాట్ AI డేటా సెంటర్ని గుజరాత్లో ఏర్పాటు చేస్తుంది. చెన్నైలో మరో డేటా సెంటర్ నిర్మిస్తుంది. మెటా ప్రాజెక్టు కూడా గుజరాత్ లేదా చెన్నైలోనే ఏర్పాటు కాబోతుంది అన్నటువంటిది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తమ సొంత సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్టులైన 2 ఆఫ్రికా పెరల్స్, ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్, ఇండియా యూరప్ ఎక్స్ప్రెస్ సామర్థ్యాన్ని 2025 ప్రారంభానికి 4 గంటలు చేసుకోబోతుంటే భారత్ ఆప్టికల్ ఫైబర్ మార్కెట్లో ప్రస్తుతం ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్ల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ రిలయన్స్ జియో కొత్తగా ప్రవేశించిన పెరుగుతున్న డేటా గిరాకీకి అనుగుణంగా నెట్వర్క్ను విస్తరిస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళకి పోటీ వస్తున్నది గూగుల్ మెటా.